అందరికీ నమస్కారం. రీసెంట్గా నేను కరీంనగర్ టు కాచిగూడ డెమో ప్యాసింజర్లో మెట్పల్లి టు సీతాఫల్ మండి జర్నీ చేశాను. జర్నీ చేసేటప్పుడు నాకు ఒక షాకింగ్ విషయం కనిపించింది. లైక్ ట్రైను అది ప్యాసింజర్ ట్రైన్ అనమాట. వడియారం దగ్గరికి వచ్చింది. వడియారం దగ్గరికి వచ్చాక ట్రైను ఆపింది, అంటే స్టేషన్ వచ్చింది కాబట్టి ట్రైన్ ఆగింది. సో ట్రైన్ ఆగింది కదా అని చెప్పి దిగుదామని చూశాను. సరే లైక్ ఒక్కసారి ఒక నిమిషం పాటు ఆగుతుంది కదా, దిగి ఎక్కుదామని చూశాను. చూసేవరకంటే ప్లాట్ఫామ్ లెఫ్ట్ సైడ్లో లేదు. సో రైట్ సైడ్ ఉందని చూస్తే రైట్ సైడ్లో లేదు. ట్రైన్ ఏం చేశాడంటే, జనరల్గా మనం ట్రైన్ ఎక్కడ ఆపాలి? ప్లాట్ఫామ్ సైడ్ ఆపాలి. కాకపోతే ట్రైన్ని మిడిల్ ఆఫ్ ది ట్రాక్, అంటే మిడిల్ ట్రాక్ ఉంటుంది కదా, అక్కడ ఆపాడు. సో నేను షాక్ అయ్యాను, అలా ఆపితే ప్యాసింజర్ ఎలా దిగుతారని. సో మీరు ఈ వీడియోలో చూడండి, ఇటు సైడ్ ప్లాట్ఫామ్ లేదు, ఇటు సైడ్ కూడా ప్లాట్ఫామ్ లేదు, రెండు సైడ్లు ప్లాట్ఫామ్ లేదు, మధ్యలో ఆపాడు. ఓల్డ్ పీపుల్ దిగుతున్నారు చూడండి, వీళ్ళు చాలా కష్టంగా దిగుతున్నారు. సో వీళ్ళు ఇప్పుడు దిగి మళ్ళీ నడుచుకుంటూ ముందుకెళ్ళి అక్కడ ప్లాట్ఫామ్ ఎక్కి మళ్ళీ వాళ్ళు బయటకు వెళ్ళాలన్నమాట. సో ఎంత నిర్లక్ష్యము. సో ఈ ట్రైన్ అనేది ఒక ప్యాసింజర్ ట్రైన్, దీనిలో ఛార్జెస్ అనేవి చాలా తక్కువ ఉంటాయి. సో ఎంత తక్కువ ఉంటే మాత్రం ఇంత నిర్లక్ష్యమా రైల్వే డిపార్ట్మెంట్కు? సో సపోజ్ ఏదన్నా యాక్సిడెంట్ జరిగితే వీళ్ళంతా ఓల్డ్ పీపుల్, సపోజ్ ఎక్కేటప్పుడు అంటే వాళ్ళు దిగుతున్నారు కదా, దిగేటప్పుడు ఆ హ్యాండిల్ పట్టుకోలేక జారి కింద పడితే ఏమన్నా అవుతే, అట్లీస్ట్ వీళ్ళు కొంచెం, ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్న వాళ్ళు కొంచెం స్ట్రాంగ్గా ఉన్నారు, ఇంకా ఓల్డ్ పీపుల్ ఉంటారు, చెయ్యి పట్టుకుంటే తప్ప ట్రైన్ ఎక్కడం కానీ దిగడం కానీ చేయని వాళ్ళు, ప్లాట్ఫామ్ దగ్గర కూడా. అలాంటి వాళ్ళు ఇలాంటి ప్లేస్లో ఎలా దిగుతారు? అసలు సెన్స్ ఉందా కొంచెమన్నా ఇలాంటి ప్లేస్లో ఆపడానికి? ఇది ఇక్కడ ఎందుకు ఆపారంటే, ఇక్కడ రెండు ట్రైన్స్ వస్తున్నాయి అనమాట. ఒకటి సికింద్రాబాద్ నుంచి ఇటు మహారాష్ట్ర సైడ్ వెళ్తుంది, ఒకటేమో నిజామాబాద్ నుంచి హైదరాబాద్ సైడ్ వస్తుంది. సో ఆ రెండు ట్రైన్లు ఇప్పుడు వెళ్ళిపోవాలన్నమాట. వెళ్ళిపోవడానికి ఈ మిడిల్ ఆఫ్ ద ట్రాక్లో ఆపారు. అది అసలు అర్థం కాలేదు నాకు. సో అంటే ఎంత టేక్ ఇట్ ఈజీగా తీసుకున్నారు చూడండి. ఈ ట్రైన్కి ఇంకో విషయం కూడా ఉంది, ఇంకో విషయం చెప్తా చూడండి. జనరల్గా ట్రైను 310 కిలోమీటర్లు ట్రావెల్ చేస్తుంది. సో 310 కిలోమీటర్లు అంటే ఒక 4 అవర్స్ 5 అవర్స్ 6 అవర్స్ వేసుకుందాం, 6-7 అవర్స్ వేసుకుందాం జర్నీ చేయడానికి. ఈ ట్రైను ఆల్మోస్ట్ ఒక 10-11 అవర్స్ జర్నీ చేస్తుంది. నేను చూశాను వందే భారత్ ఎంత ఫాస్ట్గా ట్రావెల్ చేస్తుందని చెప్పి. విశాఖపట్నం నుంచి సికింద్రాబాద్కు, విశాఖపట్నం టు సికింద్రాబాద్కు 700 కిలోమీటర్స్ ఉంది, 8 అవర్స్లో ట్రావెల్ చేస్తుంది ట్రైను. ఈ ట్రైన్ వచ్చేసి 300 కిలోమీటర్స్ ట్రావెల్ చేయడానికి 11 అవర్స్ 12 అవర్స్ పడుతుంది. సో ఎంత టేక్ ఇట్ ఈజీగా తీసుకున్నారో చూడండి రైల్వే వాళ్ళు పేద ప్రజల్ని.